కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఏడాదిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజల తిరస్కరణకు గురైందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పించుకోవడానికి తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని సజ్జల ఆరోపించారు. ఇక లిక్కర్ కేసులో మూలం లేదన్నారు. రాష్ట్ర ఖజానా మీద కార్పొరేట్లకు పెత్తనం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు సజ్జల. గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనేది తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఒక రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే, తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.